నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. హల్లెలూయా. దేవుడు మరి స్పష్టముగా వాక్యం ద్వారా చెప్తున్నాడు. ప్రియకుమారుడా, కుమార్తె, ఇదిగో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నీవు నొందబోచున్నావు. నీ ఫ్యామిలీలోను, జాబులోను, ఇంకా ఇతరమైనటువంటి కార్యకలాపాలలో కూడా నీవు అనేక విషయాల్లో అవమానం పొంది ఉన్నావు. కనుక నీ యొక్క కాలము, సమయమును మార్చు దేవుడను. ఇదిగో త్వరగా నీ యొక్క అవమానానికి ఆశీర్వాదము నీకు రాబోచున్నది. కనుక కొంచెము వేచి ఉండుము. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, దేవుడు వాక్యం సెలవిచ్చున్నది. ఇదిగో నన్ను వాళ్ళు అవమానించారు, నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నన్ను వాళ్ళు నిందించారు అని నీవు వాళ్ళ మీదకి దురుసుగా పరిగెత్తకుండా, దురుసుగా వాళ్ళ మీదకి వెళ్ళకుండా, దురుసుగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీ ప్రభు వైపు చూచి నిరీక్షణ కలిగి నీవు నడుచుకున్నట్లయితే నీవు పొందబో బహుమానమును బహు గొప్పగా నీవు అందుకోబోతున్నావు. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, ఇదిగో ఈ ఒక లేఖనముల ద్వారా ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. కనుక ప్రార్థించుకుందాం. తండ్రి, నీకే వందనములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగుతానికి సమాధానకర్త అయినటువంటి ప్రభా, మా అవమానానికి రెట్టింపు ఘనతను మీరు అందిస్తున్నారని మేము నమ్ముచు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.